హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే మూవీస్ కి డైరెక్టర్ గానీ హీరో గానీ లేదా ఇద్దరు చాలా హైప్ ఇచ్చి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ రిజల్ట్ చూస్తే చాలా దారుణం అన్నమాట. డిజాస్టర్ టాక్. మూవీ లిస్ట్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లైగర్. ఈ క్లిప్ చూడండి. ఆల్రెడీ గ్యారంటీ చేసిన ఆగస్ట్ 25th ఇండియా షేక్ అవుతుంది. మనం ఆగస్ట్ 25th ఏం చేస్తున్నాం? ఆగ్ లగా దేంగే. చాలా దారుణం కదా. విజయ్ దేవరకొండ గారు చెప్పినట్టు అసలు ఒక్కటి కూడా జరగలేదు అక్కడ. ఇండియా షేక్ అయిపోతుంది, నాకు ఇంతమంది ఉన్నారు, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అస్సలు పనికి రాలేదన్నమాట. సినిమా టాక్ మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. రాడ్ 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 రాడ్, ప్రతి ఒక్కడు రాడ్ అనే చెప్పాడు అనమాట. ఇది ఆ సినిమా రిజల్ట్. నెక్స్ట్ ఈ లిస్ట్ లో సెకండ్ వచ్చేసి బోలా శంకర్. ఈ బోలా శంకర్ సినిమా అయితే దారుణం అసలు. మీకు మేహర్ రమేష్ గారు ఏం చెప్పారు? ఈ సినిమా ఫ్యాన్ కింద చేశాను. ఈ క్లిప్ చూడండి, అర్థమవుతుంది. అన్నయ్య ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అంతా కదా. డెఫినెట్లీ అన్నయ్య గారు ఎంపరర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆయన హీఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ యూ ఇన్ ఎ బిగ్ వే ఇన్ దిస్ బోలా శంకర్. దిస్ ఇస్ ఎ ప్రామిస్. థ్యాంక్ యూ ఆల్. సరే, ఎలా ఉందో క్లిప్ అసలు. అది ఇది సినిమా హిట్ అయిపోతుంది, ఒక ఫ్యాన్ బాయ్ లా చేశాను అన్నారు. అసలు సినిమా రిజల్ట్ చూసిన తర్వాత అసలు ఎంత డిజాస్టర్ అంటే అసలు వేరే లెవెల్ డిజాస్టర్. అసలు అసలు ఒక్క రికార్డ్ కాదు కదా, కనీసం పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి రాలేదు. అంత డిజాస్టర్ అయింది సినిమా బోలా శంకర్. నెక్స్ట్ ఈ లిస్ట్ లో శక్తి మూవీ. అసలు ఈ మూవీకి ఆ ప్రీ రిలీజ్ అప్పుడు మెహర్ రమేష్ గారు ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. ఈ క్లిప్ చూడండి. టైటిల్ శక్తి అని రిజిస్టర్ చేయగానే మెహర్ ఆర్డినరీ సినిమా వద్దు, ఎక్స్ట్రాడినరీ సినిమా తీయాలి, బడ్జెట్ లిమిట్ లేదు, టైం లిమిట్ లేదు, అద్భుతమైన సినిమా తీయాలనుంది మెహర్ అన్నారు. ఆయన నా మీద పెట్టిన నమ్మకమే ఈ సినిమా. చూసారా ఈ క్లిప్? అసలు వేరే లెవెల్ హైప్ ఇచ్చారనమాట క్లిప్ లో. ఇంతమంది చేసాము, ఇంత కష్టపడ్డాము, ఇంత టైం తీసుకున్నాము అనుకుని. అసలు సినిమా రిజల్ట్ చూసిన తర్వాత డిజాస్టర్, అసలు వేరే లెవెల్ డిజాస్టర్ ఇది. అసలు కేఆర్ గారు అయితే ఇప్పటికి కూడా ఎంత ఫీల్ అవుతారంటే ఆ శక్తి మూవీ గురించి తలుచుకుని, అది దాన్ని బట్టి మీరు వేరే లెవెల్ డిజాస్టర్ మూవీ అసలు అది. నెక్స్ట్ ఈ లిస్ట్ లో వచ్చేసరికి ఏజెంట్ మూవీ. ఏజెంట్ మూవీకి అప్పుడు అఖిల్ గారు ఇచ్చిన వేరే లెవెల్, అసలు అఖిల్ గారు ఇచ్చిన హైప్ అది. ఈ క్లిప్ చూడండి, మీకు అర్థమవుతుంది. అంత వైల్డ్నెస్ థియేటర్ లోకి వెళ్తుంది. అండ్ దీని తర్వాత నేను ఏమైపోతాను అని ఒక ఫీలింగ్ కూడా ఉంది సార్. ఇంత హైలో పనిచేసిన తర్వాత వాట్ డు వి డూ నెక్స్ట్ అని ఒక క్వశ్చన్ మిగిలిపోయింది సార్ నాకు. చూసారా ఎలా ఉందో? ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత కనీసం ఓటీటీలోకి కూడా ఎవరు కొనలేదు ఏజెంట్ మూవీని. ఇప్పటికి కూడా రాలేదన్నమాట. అంత దారుణం రిజల్ట్ ఈ సినిమా. డిజాస్టర్ అమ్మ బాప్ ఇది. ఈ సినిమా చెప్పాలంటే అంత దారుణం ఉంటది ఈ సినిమా ఏజెంట్. నెక్స్ట్ లిస్ట్ లో ఆచార్య సినిమా. ఈ మూవీ సూపర్ డిజాస్టర్ ఇది. ఆ టైంలో రామ్ చరణ్ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు ఈ సినిమాలో ఉన్నారు అని చెప్పేసి చెప్పారా, అది కొరటాల గారు. అప్పుడు చెప్పినప్పుడు వేరే లెవెల్ హైప్ క్రియేట్ అయింది సినిమా మీద. ఆ హైప్ క్రియేట్ అవడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. కనీసం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా పర్లేదు కానీ అసలు అసలు అప్ టు కింద కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా తీశారు సినిమా అయితే. లైక్ ఎందుకంటే ఊరికే ఒకటే డైలాగ్ అనేది విని విని జనాలకు చాలా బోర్ కొట్టేసింది అనమాట. పాదగట్టం అనుకుంటా. సో ఇలాగా చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం సినిమా అసలు ఆ సినిమా చూసిన తర్వాత. ఈ ఆచార్య మూవీ ఒక చాలా పెద్ద బ్లాక్ మార్క్ రామ్ చరణ్ గారి అండ్ చిరంజీవి గారి కెరియర్ లో. ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమా ఇంకెవరైనా చూడలేని వాళ్ళు ఉంటే అసలు చూడకండి అని నా రికమెండేషన్. చూడకండి అంతే. ఇంకా ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.